నమస్తే, నేను మీ తేజ. యాక్టర్ షకీలా మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది ఆమె పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారైంది. మీరు స్క్రీన్ పైన ఆమె లేటెస్ట్ పిక్స్ చూడొచ్చు. అంటే ఎవరు ఊహించిన విధంగా ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే దీనిపైన ఆమె కూడా స్పందించింది. కారణం ఏంటో తెలుసా? ఆమెకు ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్లే ఈరోజు ఆమె మెడకి ఒక చిన్న సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? ఫోన్ చూడటం. ఎస్, ఆమె అర్ధరాత్రి వేళ 1, 2, 3 వరకు కూడా ఫోన్ చూస్తూనే ఉంటుందంట. ఇక ఫోన్ లేకపోతే ఆమెకి ఏ పని చేయబుద్ధి కాదంట. ఫోన్లో రీల్స్ చూస్తూ, వీడియోస్ చూస్తూ, ఇక అలాగే ఆమె కాలక్షేపం చేస్తుంది. పడుకున్నప్పుడు ఒక సైడ్కి తిరిగి మరీ ఫోన్ చూసేదంట. చాలా కొన్నాళ్ళ పాటు నుంచి ఆమెకి అది అలవాటైపోయింది. సో దీంతో ఆ నరాలవన్నీ కూడా దెబ్బతిని ఇప్పుడు సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికోసం 3 లక్షల రూపాయలు ఆమె ఖర్చు పెట్టింది. సో ఈ పోస్ట్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆ పిక్స్ అవన్నీ కూడా చూడగానే ఒక రకంగా చాలామంది కంగారు పడ్డారు. అయ్యో, షకీలా గారికి ఏమైంది? మొన్నటి వరకు బాగానే ఉందిగా, ఒక ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, సడన్గా ఏమైంది? అండ్ ఆ మెడకి ఏదైతే ఉందో దాన్ని చూసి నిజంగా ఏదైనా జరగరాంది ప్రమాదం ఏదైనా జరిగిందా అని చెప్పి చాలామంది కూడా దీనిపైన స్పందించారు. అండ్ ఆమె దీనిపైన కొన్ని విషయాల్ని చెప్పడానికి ప్రయత్నించారు. అవి ఏంటి అనేవి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. సో మీ అందరికీ బాగా తెలుసుగా, షకీలా మొదట ప్లే గర్ల్స్ అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. తర్వాత కిన్నెర, తుంబిక్కల్, ఈ రెండు కూడా మలయాళీ ఫిల్మ్స్. మన తెలుగులో అయితే మాత్రం జయం, నిజం, బంగారం, తొట్టి గ్యాంగ్, ఇలా తెలుగు, మలయాళీ, కన్నడ, తమిళ్ చాలా సినిమాల వరకు కూడా చేసింది. అయితే మొబైల్ ఫోన్ వినియోగం నేటి జీవితంలో విడతీయరాని భాగంగా మారిపోయింది. పనితో పాటు వినోదం, సోషల్ మీడియా, గేమ్స్, ఇలా ప్రతి అవసరానికి ఫోన్ పైనే చాలామంది ఆధారపడుతున్న పరిస్థితి వచ్చేసింది. అయితే అవసరానికి మించి గంటల తరబడి మొబైల్ చూడటం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు తరచూ హెచ్చరిస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి షకీలా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడిస్తూ మొబైల్ ఫోన్ వినియోగంపై అభిమానులను అప్రమత్తం చేశారు. అతిగా ఫోన్ ఉపయోగించడం కారణంగా తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని ఆమె తెలియజేశారు. పరిస్థితి మరింత తీవ్రం అవడంతో చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా తెలియజేశారు. ఇందుకోసం సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా చెప్పారు. ఈ సందర్భంగా మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని అభిమానులకి ఆమె సూచించారు. అయితే ఫోన్లో ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలు చూడటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీక్షించడం తనకు అలవాటుగా మారిపోయిందని షకీలా చెప్పారు. చివరకు నిద్రపోయే సమయంలో కూడా ఫోన్ను పక్కకు వాల్చుకుని గంటల తరబడి చూస్తూ ఉండేదాన్ని చెప్పింది. ఈ అలవాటు కారణంగా మెడపై నిరంతరం ఒత్తిడి పడింది. మెడలోని నరాలు తీవ్ర ప్రభావం పడడంతో నొప్పి భరించలేని స్థాయికి చేరిందని ఆమె తెలియజేశారు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కూడా వెల్లడించారు. సో అవసరానికి మించి మీ మొబైల్స్ని ఎవరు కూడా వాడద్దు. ఏదైతే తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ మొబైల్ని అవసరానికి మించి ఉపయోగించవద్దని షకీలా అయితే ఆమె అభిమానులకి అయితే కోరారు. సో ఫోన్ చాలా ముఖ్యం, కానీ అవసరానికి మించి దాన్ని వాడకండి. ఉపయోగం లేని వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. మొబైల్ని సరిగ్గా ఉపయోగించకపోతే డబ్బులు ఖర్చు అవ్వడమే కాకుండా భరించలేని నొప్పిని కూడా అనుభవించాల్సి వస్తుందంటూ కూడా ఆమె తెలియజేశారు. మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఫోన్ని దూరం చేయాలంటూ కూడా తల్లిదండ్రులకి ఆమె కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో గైస్, చూసారు కదా, కేవలం ఫోన్ని అతిగా చూడడం వల్ల, అతిగా వాడటం వల్ల షకీలా గారు నరాలు అక్కడ దెబ్బతిని ఈరోజు సర్జరీ చేయించుకున్నారు. దానికోసం 3 లక్షల రూపాయలు ఆమె ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో మీరు కూడా ఫోన్ని తక్కువ వాడండి, తగ్గించండి. అండ్ పడుకునే ముందే కాదు, చాలామంది ఈ మధ్య వాష్రూమ్స్లో కూడా ఫోన్స్ తీసుకెళ్ళిపోయి ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు చాలామంది. కేవలం పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా వాష్రూమ్స్లోకి మొబైల్స్ని తీసుకెళ్ళి, అంటే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా మొబైల్ వాడుతూనే ఉన్నారు. ఎప్పుడు పడుకుంటారో తెలీదు, ఆ మొబైల్ పక్కన మోగుతూనే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు నిద్రలకు వెళ్తారో తెలీదు. అలా అలవాటు అయిపోతుంది చాలామందికి. సో ఖచ్చితంగా తగ్గించాలి. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. దానివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది.
అలాగే గంటల తరబడి పడుకోకుండా ఫోన్ చూడడం వల్ల కూడా ఆరోగ్యం చాలా పాడవుతుంది. అలాగే మనకి ఐ ఎఫెక్ట్స్ కూడా రిపీట్, అలాగే మన కళ్ళకు కూడా చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.